అత్తవారింట్లో కొత్త కోడలికి లభించాల్సినటువంటివి ఏమి అంటే, ఇక్కడ అత్తవారింటికి కొత్త కోడలు వస్తుంది. మరి ఆ అమ్మాయి తల్లిని, తండ్రిని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, తన వాళ్ళందరినీ, తన కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి వచ్చేస్తుంది ఇక్కడికి. వచ్చిన మరునాటి నుంచే వాళ్ళ సాంప్రదాయాలు వేరు. కూర్చుంటే తప్పని, నించుంటే తప్పని, అలా చేయలేదని, ఇలా పట్టించుకోలేదని, అలా మాట్లాడకూడదని. అత్త ఆడపిట్టలు 24 గంటలు పోరు పెడితే ఏ మనిషికైనా కూడా మనసుకు కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా అనిపించి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. మరి ఆ భర్త కూడా వాళ్ళకి తోడయ్యాడనుకోండి, ఆ అమ్మాయికి అక్కడ నరకంలాగానే అనిపిస్తుంది. కొంతమందికి సహనం ఉండదు, సున్నిత మనస్కులు ఉంటారు. అది భరించడం వాళ్ళకి కష్టతరంగా అనిపిస్తుంది. అస్తమానం పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అవి చిలికి చిలికి గాలివానలు అవుతూ ఉంటాయి. మరి అత్తవారింట్లో కొత్త కోడలికి ఏమి ఇయ్యాలి? చిన్నపిల్ల, అనుభవం లేదు, మరో ఇంట్లో పెరిగింది, మరో సాంప్రదాయంలో పెరిగింది, మన అలవాట్లు కాకుండా వేరే అలవాట్లతో పెరిగింది. మరి అలాంటప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తారు. తెలియక, అంటే ఇంటి పద్ధతులు తెలియక తన ఇంట్లో ఉన్నటువంటి అలవాటు ప్రకారం ఎన్నో పనులు చేయొచ్చు. అది వీళ్ళకి తప్పుగా తోచచ్చు. కొంతమంది ఇళ్లల్లో ఎలాంటి, ఉదాహరణకి కొన్ని అలవాట్లు చెప్తాను. పుట్టింట్లో ఏమిటి, కొంతమందికి తినగానే ఎవరి కంచం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అత్తవారింట్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆ కంచం ముందర అందరూ తిన్న తర్వాత అందరూ లేచే వరకు అక్కడ వేచి చూడాల్సినటువంటి సాంప్రదాయం కొంతమంది ఇళ్లల్లో ఉంటుంది. ఈ అమ్మాయికి తెలియక తన కంచం తను తీసుకుని వెళ్ళిపోతుంది అనుకోండి, తప్పుగా ఉండి 4 మాటలు అనేస్తారు. బుద్ధి లేదా, కనపట్టం లేదా, పెద్దవాళ్ళు తింటూ ఉన్నారు, నీ కంచం తీసుకుని నువ్వు పరిగెడితే ఎలాగని. కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఉద్యోగాలకు వెళ్ళే అమ్మాయిలు టైం అయిపోతూ ఉంటుంది, పరిగెత్తాలి. మరి అలాంటప్పుడు చిన్న చిన్న అలవాట్లని పెద్దవిగా చేసి వాళ్ళని తప్పులు పట్టడం తగని పనిగా కనిపిస్తుంది. అత్తలు ఆడపడుచులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పద్ధతుల్ని నెమ్మదిగా చెప్పుకోవాలి. అమ్మ ఇలా కాదు, ఈ ఇంట్లో ఇలా చేయకూడదు, ఇలా తప్పు, ఇలా కూర్చోకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండటం వల్ల మా ఇళ్లలో తప్పులు పడతారు, ఇది తప్పర్థం వస్తుంది, నువ్వు దీన్ని తప్పుగా అనుకోకూడదు, మీ ఇంట్లో అలా లేకపోవచ్చు, నువ్వు చేసేది తప్పు కాకపోవచ్చు, కానీ ఈ సందర్భంలో ఈ విధంగా నువ్వు ఇలా అనకూడదమ్మా అని చక్కగా సంతోషంగా తన కూతురికి చెప్పినట్టుగా చెప్పుకుంటే ఆ అమ్మాయి నొచ్చుకోదు కదా. ఏమిటి అలా చేసింది అని కొడుకును పక్కకి పిలిచి నేరం చెప్పినట్టుగా చెప్తే ఆ అబ్బాయి వచ్చి ఇంకో 4 మాటలు ఈ అమ్మాయిని దులిపేస్తే కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంది. ఎందుకలా మనస్తాపాలు రావాలి? ఎందుకు ఆ అమ్మాయికి తెలియకగా చేసింది? కొంతమంది దూకుడుగా ఉంటారు, పెడసరంగా ఉంటారు, కొద్దిగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండే అమ్మాయిలు కూడా కనపడతారు. అలాంటప్పుడు మాటకి మాట అనటం, ఏది చేస్తే దాన్ని తప్పు పట్టడం వలన రగడ అవడం తప్ప అక్కడ మిగిలేదేమీ లేదు. ఎందుకంటే సాంసారిక జీవితం, వైవాహిక జీవితం ఒక్క రోజులో తెంచుకుంటే పోయేటువంటిది కాదు. అది ఒక జీవితకాలం ఏర్పడేటువంటి ఒక గొప్ప బంధం. ఆ బంధాన్ని తెంచుకుంటే తెగేది కాదు. అందుకని బంధం నిలవాలి అంటే కావాల్సిందేమిటి? అందరికీ కూడా సహనం ఉండాలి. ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని తన కూతురులాగా అత్తవారు చూసుకోవాలి, తన సోదరిలాగా ఆడపడుచులు చూసుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చింది, స్నేహంగా ఉండి మనం ఇలా ఉందామని సంతోషంగా ఉంటే వచ్చిన అమ్మాయికి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే, ఆడపడుచులు చాలామంది కూడా, ఎందుకంటే ఇదే వయస్సు వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన రాహిత్యం ఉంటుంది, సరైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి ఏదో ఒకటి ఎత్తుపొడుపు మాటలు అంటూ ఉండొచ్చు. ఏ రోజు అంటారండి, కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు. మరి అమ్మ నాన్న కలిసి వాళ్ళతో కలిపి వాళ్ళ చేత తిట్టించి 6 ఏళ్ళు పెట్టించినప్పుడు మరి వృద్ధాప్యంలో ఎవరు చూస్తారా తల్లిదండ్రుని? ఈ అమ్మాయే చూడాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలను చూడాల్సింది కోడలే, కానీ అత్తవారిళ్ల నుంచి వచ్చి ఆడపిల్లలు చూడలేరు. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయికి మొదట్లోనే చేదు అనుభవాలు వచ్చాయనుకోండి, నాకేం పని, నేనెందుకు చూస్తాను, నేనెందుకు చెయ్యాలి అనేటువంటి భావన రావడం సహజం. వాళ్ళకి కోపం రావడం సహజంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరు కష్టపడతారు? తన తల్లిదండ్రులే కష్టపడతారు. అందుకని ఈ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రేమతో, స్నేహంతో సమస్యల్ని పరిష్కరించుకోవటం వలన కుటుంబాల్లో, కొత్త కాపురాల్లో ముఖ్యంగా ఆనందం మిగులుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. కనుగొంటిని వైకుంఠము శిరిడేశ్వరాయి ధరణిలోన జగమంత తరించే నీ రూపము. కనుగొంటిని వైకుంఠము
గోదారి తరగల సంగీతము జనులంత పులకిల్చు ఆ తీరము గోదారి తరగల సంగీతము జనులంత పులకిల్చు ఆ తీరము హరిహర తేజో భువనములు హరిహర తేజో భువనములు ద్వారకమాయిలో కనుగొంటిని కనుగొంటిని వైకుంఠము ఆ పురము స్వర్గసీమల వనము ఆ ఫలము ధరణి పూజా ఫలము ఆ పురము స్వర్గసీమల వనము ఆ ఫలము ధరణి పూజా ఫలము ఆ తటము శిరిడీశ్వర వరము ఆ తేజం నీదే సాయీశ్వరా కనుగొంటిని వైకుంఠము ఆ వైకుంఠములో శ్రీహరిచంత సురలే పాడిన వేదం కైలాసంలో ఈశ్వర సన్నిధి జజ్జరితో జ్వలనాదం షిరిడీలో నా స్వర జీవము పల్లవిల్చెను సుగుణోపాసన సుప్రభాతమై ఉద్భవించెను షిరిడీ గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.